Hi guys, welcome to my channel Mahesh Prasanna Vlogs. Hey, hi, మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. అలానే మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. మా వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వాళ్ళకి కూడా థాంక్యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలానే కొత్త వాళ్ళు చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ చూడండి. థాంక్యూస్ ని సపోర్ట్ చేయండి. చెప్పా పెట్టుకున్నా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏ దొంగ దొంగ, ఏ దొంగ దొంగ. ఏడ్నే ఉన్నాయి ద్రోణకాయ. ఎస్ దొందరకాయ. పట్టుకో మళ్ళా. ఏ పట్టుకో పట్టుకో పట్టుకో. అలీ చెట్టు ఎక్కుతున్నది. నువ్వు చిన్నప్పుడు బండి పెళ్ళి నుంచి ఎక్కిలేదంట పైగా, అందుకనే నేనే ఎక్కుతాలే చెట్టు అని ఎక్కుతా ఉన్నది. ఎక్కనే ఎక్కనే మోగాలు బాగొట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది అని జారే. ఎవరా నారో నీరో ఇదో ఏడా ఇదో లైక్ దిస్. పైకి ఎక్కితే కనిపిరా? కళ్ళు నెత్తున్నా నీకు ఏడ కనపచ్చాయి? ఇవే వీడా చూడు ఏమంతా తిన్నే కాడ మాటల పని అర్థమవుతాయి నీకు. ఇంకరా ఏం చేత కావాలి అందుకని ఏం దొరికినా అవి ఆడ ఉండు ఉండు ఉండు. అవో పుష్ప 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 వదిలేమ్మా. ఎగురు దూకన్నా ఇంకా ఉన్నాయా? మీద పడుతుంది. ఓ అమ్మో ఎన్ని ఉన్నాయి చూడ. జాంకాయలు కూడా దండిగా ఉన్నాయి. పైన అక్కకు 2 ఇచ్చినాం. చూడ ఎన్ని ఉన్నాయో. 1 కేజీ పైన. నేను ఎంత గుట్టి చూడ ఎంత వాసింది చూడ. చూడు ఎంతలా వాసింది. గుత్తి కట్టితో కొట్టేది చేత. ఏ నేను ఫోన్ పెట్టబో. నేను బా ఈయన 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 ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఎందుకు ఇవ్వాలి చెప్పు నీకు? ఈయన నువ్వు పోయేసి అన్నము అది చేసుకోపో పోయి. నాతో నీకేమన్నా అవసరమా? అవసరం. అది చూడు చూడు అది చూడు గాయస్. అలా గాయస్ చూడ నా పీక పట్టుకునింది. అమ్మ మారికి మా వైపు పీక పట్టేసుకునింది. అలా గాయస్ వదిలిపెట్టు. అబ్బా అబ్బా జరుగు 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 పోయి చేసుకోపో పోయి చేసుకో. నువ్వు చేసుకునే దాన్ని చేసుకోకుండా నాతో ఏమన్నా అవసరమా? ఫోన్ ఈయన ఎందుకు ఇవ్వాలి చెప్పు ఫస్ట్? ఫోన్ ఎందుకు? అబ్బా తీసుకో. అన్నం చేసుకోకుండా నాతో ఏమన్నా అవసరమా నీకా? ఫోను ఫోన్ ఈయనన్నే. పో సరేలే చాలేపా. నువ్వు ఎందుకో గుర్తు కడితే కొట్టినా చెప్పు. నా చెయ్యి అంత వాసిపోయింది ఇప్పుడు. అవునా? నిన్ను ఎవడే నువ్వే చూసుకోవాలా? చూసుకో. చూడు నా పైన నువ్వు దౌర్జన్యం చేయకాకు ఏదానికైనా.
మర్యాదగానే ఉండదు నీకు, నేను చెప్తాలా. చూడండి గాయ, మీ భార్యలు కూడా ఎట్టినే మొగులు పోయినా ఎగమల్లి కొడతారలేదు చూడండి. మా వైపు అయితే నిన్న చితక బాధేస్తుంది. వంటలు చేసుకున్నప్పుడు వంటలతోనే ఉండు, నాతో నీకు అవసరం లేదు, సరేనా? ఏమైంది మమ్మీ? హై వాట్? అక్కడ కొట్టేసి వచ్చిన, అందుకని మళ్ళీ వచ్చింది. లేదంటే చూడ తగులుతుంది చూడ. మమ్మీ కమాండ్ డోంట్ టచ్ మీ బికాస్ కమాండ్ హస్బెండ్ పైన చేయి చేసుకోకూడదు, మొగుడు పైన. స్మత్రహాస్. అబ్బా 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 అమ్మా నాయన అబ్బా. నువ్వు నాతో మాట్లాడక, వెళ్ళు చెప్తా, పో మర్యాద చెప్తా, నాతో మాట్లాడుతున్నావు, వెళ్ళు. బా ఏంది నువ్వు అత్తి పడుతున్నావు? ఎట్టా ఎంత చురుగు తగులుతున్నదా ఈ వేస్ట్ ముఖం? కొడితే నువ్వు కొట్టాలా? ఎప్పుడు కొట్టినా చెప్పి? నిన్న అందుకని నువ్వు వచ్చి మళ్ళీ కట్టి తీసుకొని చూడ. నువ్వు నాతో మాట్లాడద్దు, వెళ్ళిపో, మర్యాదకి వెళ్ళి నుంచి వెళ్ళిపో. ఏడైనా ఇసిరేచ్చు, నా ఇష్టం ఏడైనా ఇసిరేచ్చు. నేను చెప్తున్నా, మాట్లాడక నువ్వు నాతో. ఎంతేటు కొట్టినావు తెలుసా? ఎంత దెబ్బ తగిలిందా? చూడు మళ్ళీ నువ్వు వెళ్ళి నుంచి వెళ్ళిపో. బా నీకు ఎట్ట మెంటరా ఎట్టా? అది మాత్రం ఉన్నది. నీకు సూది వేసినారు నీకు. అబ్బా మీరు చెత్త మొహం దాన్ని పాడుపో. నువ్వే నువ్వు పొడి చెత్త తడి చెత్త అని నువ్వే. సరే వెళ్ళిపో. గడి బేకాకు. తీయొద్దు, నిన్నెవడు తీయమన్నాడా? తీయొద్దు, తీయకాకు. యూ గో. నీకు ఇంజక్షన్ వేసినా ఏదో అయింది చూడ. లైట్ ఆఫ్ చేస్తుంది, మళ్ళీ ఆన్ చేస్తుంది. సరే ఆఫ్ చేసుకోండి, నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుంటాను. ఏం మాట? అబ్బా అమ్మా నాయన, ఇక నన్ను కొట్టేదానికి ఎట్ట బుద్ధి పుట్టింది? ఎట్ట పుడితే నీ బుద్ధి? బా వెళ్ళి చెప్పు. వెళ్ళు పడిల్లా సరే వెళ్ళా. బా నువ్వు పో మమ్మీ, పో. నిన్ను మమ్మీ అని పిలసండి నేను. ఇంకా తీసుకొచ్చుకోపో పోయి. నా దగ్గర డబ్బులు లేదు. బా నాయనా, నువ్వు పో ఈ నుంచి. నువ్వు పో. మళ్ళీ బాయ్ ఎందుకు చెప్పేదే? నేను పమ్మనే నేను చెప్తున్నాది. మర్యాదగా నువ్వు వెళ్ళు. ఆడ పెట్టేపో. అబ్బా నాయనా
పరిపిల్లు అమ్ముకుంటా ఉన్నావు కదా అప్పుడు. సరే సరేలే అమ్ముకో. ఇప్పుడు ఏం నువ్వు అన్నం చేసుకోపోయి ఇప్పుడు దాంతో ఏమైనా అవసరమా? అయితే మానిలే ఇటు పడుకుంటా, కొద్దిసేపు పడుకుంటా లేపో. ఎవరు? నేను? నువ్వు ఊర్లో పెడితే తిరిగేది బయట దీంతో ఏం అవసరం లేదు. బ్యా జుడా ప్రసన్న ఇరిగిపోయింది. లైట్ పగలు కొట్టేసినావు కదా. చూడా బ్యా అవసరం లే, మళ్ళీ పరుచుకుంటా. ఇప్పుడేమే చూడా చూడా అబ్బా చూడా పడుకో ఉంటే చూడండి గాయస్, బెడ్ పైన ఉన్నట్టన్నీ తీసేసి చూడు యాడేసేసిందో. నీకు ఒక రొంతన్నా ఏం లేదు చూడా. పడుకో 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 సూచి పడుకో 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 లే 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 ఏడు కాదు నువ్వు పో లే. చూడు చూడు, ఎవరన్నా ఇలానే ఉంటారా మీ వైపులో చెప్పండి. మా వైపు మాత్రం ఏమో అనుకుంటే ఇంత అత్తిది. బాగా నీట్గా కడుక్కొని అవన్నీ కట్ చేసుకోవాలి. బాగా ఉత్తిమిరకాయలు కాల్చుకొని నానబెట్టుకోవాలి. ఉత్తిమిరకాయలు నానబెట్టుకొని చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం కడగడ్లు కొన్ని తీసుకోవాలి. చింతపండు ఒట్టిమిరకాయలు ఉడకనియాలి కొద్దిసేపు, గిన్నె మెదుగుతాయి. తాలింపు సన్నగా ఎర్రగడ్డలు కోసి పెట్టుకోవాలి. మా అత్తకి ఇది పత్తిం కదా, అందుకు కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, తెల్లగడ్డ, తెల్లబట్టి ఇందులో వేసుకుని కొంచెం వేగనేయాలి. పప్పుల పొడి, సంగటి రెడీ అయిపోయింది. సంగటి, రాగి సంగటి, ఒట్టి మిరపకాయ నీళ్ళు, దొండకాయ తాలింపు రెడీ అయిపోయింది.